హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఈరోజైతే మనం మంచి కార్లు పడ్డానికైతే మన కార్ మాస్టర్కి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర బడ్జెట్లో కార్స్ ఉన్నాయంట, అలాగే మంచి కలెక్షన్ కార్స్ ఉన్నాయంట. ఒకసారి చూపెడతారండి. నెక్స్ట్ మనకు వచ్చి స్విఫ్ట్ జెడిఐ. ఇది కూడా చాలా డిపెండ్ అయిన వెహికల్. ఇది 2015 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది 58,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి 6 lakhs నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికైతే 2 air bags ఉంటాయి. వెహికల్ చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. బ్లాక్ షైనింగ్ కలర్. ఇది పైకి అయితే మెరిసిపోతుంది వెహికల్. ఇది కూడా డిమాండ్ ఉన్న వెహికల్. ఇది కూడా ఒకటి చాలా బాగుంది వెహికల్ అయితే. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. దీనికి బ్యాక్ కెమెరా కూడా ఉంది. ఇది నెక్స్ట్ వచ్చి మనకి నిస్సాన్ మైక్రా. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది డీజిల్ వెహికల్. ఇది 70,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది 3,20,000. ఇది కూడా బడ్జెట్లో ఉంది కారు. దీని గురించి చెప్పాలంటే మనకి దీనికి 2 air bags ఉంటుంది. ఇది కూడా మైలేజ్ బాగుంటుంది డీజిల్ వెహికల్ కాబట్టి. ఇది మనకి 3,20,000 అంటున్నారు కాబట్టి సైడ్ వచ్చేసి మీరు వాళ్ళతో మాడుకోవచ్చు. కారు చూసారుగా చాలా బాగుంది. ఎదరైతే మనకి నిస్సాన్ అంటే బ్రాండ్ అని చెప్పొచ్చు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. దీని కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. ఎక్కువ లేడీస్కి అయితే చిన్నగా కారు ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా హోండా యాక్సెంట్ చాలా బడ్జెట్లో ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 2009 మోడల్. ఇది 1,65,000 అంటున్నారు. ఇది 2 lakhs కిలోమీటర్స్ వరకు తిరిగింది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. పెట్రోల్ వెర్షన్. ఇది కూడా బాగుంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. సైడ్ ఎడ్జ్ అయితే మీకు ఇంకా తక్కువకే రావచ్చు. ఒకసారి ఇది కూడా చూడండి మీరు. వెహికల్ 1991 అంటే ఫ్యాన్సీ నెంబర్. ఇది కూడా ఈజీగా బ్లాక్ షైనింగ్ కలర్లో ఉంది వెహికల్ అయితే. ఇది మనకి స్కోడా ఆక్టివియా వెహికల్. ఇది మనకి 2015 మోడల్. ఇది 1,14,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి డీజిల్ వెహికల్. ఇది కూడా మైలేజ్ చాలా బాగుంటుంది. ఇది 11,50,000 నెగిజిబుల్ ప్రైస్ ఉంటుంది. మీరు సైడ్ వచ్చేసి మాట్లాడచ్చు. దీనికి 2 air bags ఉంటాయి. లోపల ఎల్ఈడి టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే ఆటోమేటిక్ అంటే డ్రైవింగ్ మోడ్ పెట్టేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది వెహికల్ కూడా. టైర్స్ కూడా చూడొచ్చు మీరు. సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. స్కోడా అంటే మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అని తెలుసు మీ అందరికీ. మనకి చూడొచ్చు 2015 మోడల్ కాబట్టి వెహికల్ చాలా బాగుంది. ఇది మనకి స్కోడా ర్యాపిడ్ యాక్టివ్. ఇది మనకి 2018 మోడల్. ఇది డీజిల్ వేరియంట్. 85,000 కిలోమీటర్స్ తిరిగింది. 8 lakhs నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. దీనికి 4 air bags ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. స్కోడా మంచి బ్రాండ్. దీనికి టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మనకు వచ్చి టొయోటా ఆల్టిస్. ఇది రేర్ వెహికల్. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ వెహికల్ చాలా బాగుంది. ఇది 2009 మోడల్ అంట. పెట్రోల్. 86,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది 3,50,000 కేవలం 3,50,000 మాత్రమే. వెహికల్ కూడా చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. మంచిగా బ్రౌన్ కలర్లో షైనింగ్ కలర్లో ఉంది. దీనికి 2 air bags అయితే ఉంటాయి. డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది. లోపల మనకి 3,50,000 అంటున్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి మాట్లాడిన వాళ్ళతో మీరు. నెక్స్ట్ వచ్చి మనకి BMW 320D బ్రాండ్. ఇది 2011 మోడల్. 1,30,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,50,000 నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. చాలా బాగుంది వెహికల్. డీజిల్ వేరియంట్. దీనికైతే మనకి 4 air bags ఉంటాయి. ఫుల్లీ లగ్జరీ వెహికల్లో BMW టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఇది టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. ఇంకా అన్నీ ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. వెహికల్ చాలా బాగుంది. BMWకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. వైట్ కలర్. ఇది కూడా సైడ్ వచ్చేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడవచ్చు మీరు. వెహికల్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి BMW X5. ఇది వన్ ఆఫ్ ది లగ్జరీ వెహికల్. ఇది ఒకటి టాప్ వెహికల్. ఇది డీజిల్ 2010 మోడల్. ఇది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. 10,50,000 నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ వచ్చేసి మాట్లాడవచ్చు. దీనికి వచ్చి మనకి 6 air bags అయితే ఉంటాయి. టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. బ్యాక్ ఏసీ ఉంటుంది. దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి సన్ రూఫ్ కూడా ఉంది. దీనికి ఇంకా చాలా లగ్జరీ వెహికల్. ఇది టై అండ్ వర్షన్ వెహికల్. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్. 6 air bags ఉంటాయి. టైర్స్ కూడా చాలా గుడ్ కండిషన్ ఉన్నాయి. ఇంక ఇంటీరియర్ అయితే చూసుకోకలేదు. BMW X5లో ఈజీగా 6 members వరకు ఫ్రీగా కూర్చోవచ్చు ఈ వెహికల్లో. చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి BMW 520D AT 2014 మోడల్ డీజిల్ వెహికల్. ఇది 82,000 కిలోమీటర్స్ తిరిగింది. 17 lakhs నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది కూడా టాప్ అండ్ ఎండ్ వర్షన్. దీనికి 4 air bags ఉంటాయి. ఫుల్లీ లగ్జరీ వెహికల్. ఇది కూడా ఇది టాప్. దీనికి కూడా సన్ రూఫ్ ఉంది. చాలా బాగుంది వెహికల్ అయితే.
17 lakhs అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి ఒకసారి వాళ్ళతో మాడుకోవచ్చు. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకి డీజిల్ వెహికల్ ఇది చాలా బాగుంటుంది. సన్ రూఫ్ కూడా ఉంది. టైర్స్ కూడా చాలా గుడ్ కండిషన్ ఉన్నాయి. BMW అంటే బ్రాండ్ అని అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ల్యాండ్ రోవర్ 2013 మోడల్ డీజిల్ వెహికల్ 78,000 కిలోమీటర్స్ తిరిగింది. 12 lakhs నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇది కూడా ఫుల్లీ లగ్జరీ వెహికల్, టాప్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే చూడొచ్చు మీరు. దీనికి కూడా సన్ రూఫ్ అయితే అవైలబుల్లో ఉంది. మీరు లోపల ఇంటీరియర్ చూడొచ్చు. టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. ఇది ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ల్యాండ్ రోవర్ గురించి. ఐఎన్ఓ వర్షన్లో ఇది కూడా ఉన్నది బెస్ట్ వెహికల్. నెంబర్ కూడా చూడొచ్చు మీరు, 5555 ఫ్యాన్సీ నెంబర్. ఇది మనకి 12 lakhs నెగిజిబుల్ ప్రైస్ అంటున్నారు. సో నెంబర్ చూడొచ్చు 5555. చూసారు కండి, కార్ మాస్టర్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనకి 1,50,000 నుంచి కార్స్ అయితే వాళ్ళ దగ్గర స్టార్ట్ అయినాయి. బడ్జెట్ నుంచి టాప్ హై అండ్ వర్షన్ దగ్గర కార్స్ కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్ ఉన్నాయి, BMW ఉన్నాయి, స్కోడా, క్రేటా, మనకి ఇలా ఫియట్, ఫోర్డ్ చాలా వెహికల్స్ ఉన్నాయి. XUVలు కూడా చూసారు మహీంద్రాలో. మీరు ఒకసారి అయితే మీరు సైట్ విజిట్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనకి డిస్ప్లే అవుతుంది, స్క్రోల్ అవుతుంది, చూడండి. వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి, సైట్ విజిట్ చేయండి. మిమ్మల్ని మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ.